అందరికీ నమస్తే. ఈరోజు అండర్స్టాండింగ్ ద వెదర్ ఆర్ క్లైమేట్, వాతావరణాన్ని అర్థం చేసుకోవడం అనే ఒక పాఠ్యాంశం 7th క్లాస్లో 2వ చాప్టర్ ఇది. ఇందులో ఈ పాఠ్యాంశంలో ఏమి విశ్లేషణాత్మకంగా తెలుసుకుందాం. అయితే ఈ పాఠ్యాంశం మొదట్లో స్టేట్మెంట్తో స్టార్ట్ అవుతుంది. అది ఏమిటంటే వాతావరణంలో మార్పు తనకు తానుగా అలవాటు చేసుకుంటూ మార్పు చెందుతుంది అని చెప్పేసి ఫ్రెంచ్ యొక్క నవల రచయిత మార్సెల్ ఫ్రాస్ట్ అనేవాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. వాతావరణంలో మార్పు తనకు తానుగా మార్చుకుంటూ ఒక స్వాభావిమానంగా అలవాటు చేసుకుంటూ వాతావరణానికి అనుకూలంగా మారిపోవాలని చెప్పేసి మనకి మార్సెల్ ఫ్రాస్ట్ అనేవాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఫ్రెంచ్ నవల రచయిత. ఈ స్టేట్మెంట్తో లెసన్ స్టార్ట్ అవుతుంది. ఇందుకు ఇందులో మనం ఏం నేర్చుకోవాలి అంటే, వాతావరణం అనే ఈ యొక్క పదాన్ని తీసుకుంటే మనం ఇంగ్లీష్లో ఏమంటాం అంటే వెదర్ అంటాం. ఈ వాతావరణంలో ఒక నిర్ణీత ప్రదేశాన్ని తీసుకోవాలి, ఒక నిర్ణీత సమయాన్ని తీసుకోవాలి. వాతావరణాన్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఒక నిర్ణీత సమయాన్ని, ఒక నిర్ణీత ప్రదేశాన్ని తీసుకొని క్యాలిక్యులేట్ చేయాలి. ఇంతకీ వాతావరణంలో ఏమేమి ఉంటాయని తీసుకోవాలి? ప్రధానమైనవి అంటే, ఒకటి ఉష్ణోగ్రతను తీసుకుంటారు, రెండవది పీడనం తీసుకుంటారు, మూడవది అవపాతాన్ని తీసుకుంటారు, నాలుగవది ఆర్ద్రతను తీసుకుంటారు. సో ఏమేమి తీసుకుంటారు? ఉష్ణోగ్రత, పీడనము, అవపాతము, ఆర్ద్రత మరియు పవనాలు. ఇవన్నీ వాతావరణంలో ముఖ్యమైన లక్షణాలుగా, ముఖ్యమైన ఫ్యాక్టర్స్ అని చెప్తాం. వాతావరణాన్ని మనము లెక్కించేటప్పుడు అది ఒక ప్రదేశానికి తీసుకోవాలి, ఒక సమయాన్ని తీసుకోవాలి. ఒక ప్రదేశంలో, ఒక సమయంలో ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఆ ప్రదేశం యొక్క ఉష్ణోగ్రత, ఆ సమయంలో ఉష్ణోగ్రత, ఆ ప్రదేశంలో పీడనం, ఆ సమయంలో పీడనం, ఆ ప్రదేశంలో అవపాతం, ఆ సమయంలో అవపాతం, ఆ ప్రదేశంలో ఆర్ద్రత, ఆ సమయంలో ఆర్ద్రత, ఆ ప్రదేశంలో పవనాలు, ఆ సమయంలో పవనాలు. ఇలా క్యాల్కులేట్ చేసి చెప్పే అంశాన్ని మనం ఏమంటామంటే వాతావరణం అని పిలవడం జరుగుతుంది. సో వాతావరణాన్ని ఇంగ్లీష్లో వెదర్ అంటారు, శీతోష్ణ స్థితిని ఇంగ్లీష్లో క్లైమేట్ అంటారు. ఈ వాతావరణాన్ని సరాసరి 30 to 35 years యావరేజ్గా క్యాలిక్యులేట్ చేస్తే ఆ ప్రదేశానికి ఒక రకమైన క్లైమేట్ జోన్ ఇవ్వడం జరుగుతుంది. సో క్లైమేట్ అనగా అర్థం శీతోష్ణ స్థితి. వాతావరణాన్ని సరాసరి 30 to 35 years యావరేజ్గా క్యాలిక్యులేట్ చేసి చెప్పేదాన్ని మనం శీతోష్ణ స్థితి లేదా క్లైమేట్ అని పిలుస్తాం. అయితే ఇప్పుడు ఈ వాతావరణంలో ఉన్న ముఖ్యమైన అంశాలను మనం చూసుకుందాం. అదేమిటంటే, ఫస్ట్ వన్ ఉష్ణోగ్రత తీసుకుందాం. వాతావరణం మొదటిది ఉష్ణోగ్రత. ఉష్ణోగ్రత అంటే ఏంటి? ఇంగ్లీష్లో టెంపరేచర్ అంటాం. ఒక ప్రదేశం యొక్క వేడిని, ఒక ప్రదేశం యొక్క చలన, వేడి మరియు చల్లన అంటే కోల్డ్ అండ్ వార్మ్ తెలియజేసేదాన్ని ఉష్ణోగ్రత అంటాం. ఒక ప్రదేశం యొక్క వేడిని, ఒక ప్రదేశం యొక్క చల్లని చలన అంశాలను తెలియజేసేది మనం వేడి తీవ్రత, చలన తీవ్రత అని తెలియజేసేది ఉష్ణోగ్రతగా చెప్తాం. ఈ ఉష్ణోగ్రతలో మళ్ళీ మనకి కొన్ని ఉన్నాయి. ఏంటిది? సరాసరి ఉష్ణోగ్రత, రెండు ఉష్ణోగ్రత వ్యత్యాసం. సరాసరి ఉష్ణోగ్రత అంటే ఏంటి? ఒక రోజులో కనిష్ట ఉష్ణోగ్రత 13 అనుకుందాం డిగ్రీలు, ఒక రోజులో గరిష్ట ఉష్ణోగ్రత 38 అనుకుందాం. అదే రోజు 13 డిగ్రీల టెంపరేచర్ కనిష్టం, గరిష్టం 38 డిగ్రీలు. సో కనిష్టం గరిష్టం రెండు కలుపుకుంటే మనకి సుమారుగా ఎంత వస్తుంది? 38 సుమారు 51 వస్తుంది అనుకుందాం. 51/2 సుమారుగా 25.5 అనేది సరాసరి ఉష్ణోగ్రతలా క్యాల్కులేట్ చేయాలి. గరిష్టము ప్లస్ కనిష్టము డివైడెడ్ బై 2 వేస్తే మనకి సరాసరి ఉష్ణోగ్రత వస్తుంది. ఉష్ణోగ్రత వ్యత్యాసం అంటే ఏంటంటే, అధిక ఉష్ణోగ్రత మైనస్ అల్ప ఉష్ణోగ్రత. అధికంగా 38 అనుకుందాం, అల్పంగా 12 అనుకుందాం. ఇట్లా వచ్చేదాన్ని మనం ఏమని పిలాలంటే, ఇలా అంటే గరిష్ట ఉష్ణోగ్రత కనిష్ట ఉష్ణోగ్రత తీసివేస్తే వచ్చేదాన్ని ఉష్ణోగ్రత వ్యత్యాసం అంటాం అనమాట. సో ఇలా మనకి వీటిని కూడా చూపించాడు. ఉష్ణోగ్రత అంటే ఏంటి? వేడిమి మరియు చల్లన, అలాగే వాటి మధ్య తీవ్రత, అలాగే సరాసరి ఉష్ణోగ్రత, అలా ఉష్ణోగ్రత వ్యత్యాసం ఇలా మనకి చూపించడం జరిగింది.
రెండోది ఉష్ణోగ్రతను దేంతో కొలుస్తామంటే మన అందరికీ తెలుసు థర్మామీటర్ అంట. థర్మామీటర్. ఈ థర్మామీటర్లో సాధారణంగా ఏం వాడతాం మనం? పాదరసం వాడతాం. అయితే రీసెంట్ గా మనకు వచ్చిన థర్మామీటర్ డిజిటల్ థర్మామీటర్లు వచ్చాయి. డిజిటల్ పాదరసం లేకుండా మనకి డిజిటల్ గానే అవి ఆ యొక్క టెంపరేచర్ ని మనం ఈజీగా కొలవచ్చు అనమాట. సో థర్మామీటర్ లేక డిజిటల్ థర్మామీటర్ అనేది మనకి ఉష్ణోగ్రతను కొలిసే ప్రధానమైన పరికరంగా కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఉష్ణోగ్రత దేంట్లో కొలుస్తాం మనం? డిగ్రీ సెంటిగ్రేడ్ లో కొలవచ్చు, ఫారెన్ హీట్ లో కొలవచ్చు. సెంటిగ్రేడ్ లో కొలవచ్చు, ఫారెన్ హీట్ లో మనం ఈ ఉష్ణోగ్రతలను మనం కొలవచ్చు. సో ఇది మనకి ఉష్ణోగ్రత అనే ఒక అంశం, వాతావరణంలో ఒక భాగంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. రెండవది ఇందులో అవపాతం. అవపాతం ఇంగ్లీష్ ఏమంటాం? ప్రెసిపిటేషన్ అంట. ప్రెసిపిటేషన్. అవపాతం అంటే ఏమీ లేదు, ఇది ఆకాశం. ఆకాశం నుండి మనకి పడినటువంటి వర్షం అవ్వచ్చు, లేక మంచు అవ్వచ్చు, లేక స్లీట్ అవ్వచ్చు, లేక వడగళ్ళు అవ్వచ్చు. అవి భూమిని చేరితే ఆకాశంలో ఉన్నటువంటి నీరు రకరకాలుగా మారుతుంది. అది వర్షంగా మారచ్చు, ఉష్ణోగ్రత బట్టి మంచుగా మారచ్చు, స్లీట్గా మారచ్చు, వడగళ్ళగా మారచ్చు. ఆ ఆకాశంలో ఉన్నటువంటి అవి భూమి మీద చేరితే దానికి ఏమని పిలవాలి అంటే అవపాతం అని పిలవాలి. అవపాతం అని పిలవాలి. సో ఈ అవపాతాన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటాం? హ్యూమిడిటీ ప్రెసిపిటేషన్ అని పిలుస్తాం. ఏమంటామంటే ప్రెసిపిటేషన్ అని పిలుస్తాం అవపాతాన్ని. సో ఇక్కడ ఒక పదం ఇచ్చాడు, స్లీట్ కి వడగల్లికి తేడా ఏంటి? స్లీట్ అండ్ హెయిల్ స్టోన్. హెయిల్ స్టోన్ అంటే అర్థం ఏంటి? వడగళ్ళు. స్లీట్ అంటే ఏమీ లేదు, చిన్న చిన్న గింజల్లాగా ఉన్నటువంటి మంచును మనం ఏమంటాం? స్లీట్ అంటాం. అలా కాకుండా మంచు గడ్డల రూపంలో ఉంటాయి, పెద్ద గడ్డల రూపంలో కనిపిస్తాయి, అవి వడగళ్ళు అంటాం. సో అంటే మేఘాలు చాలా పైకి పోయేటప్పుడు ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. తగ్గేటప్పుడు ఆ ఉష్ణోగ్రతలకి చిన్న చిన్న గింజల్లా మారితే నీరు, అది స్లీట్ అని పిలుస్తాం. అట్లా కాకుండా రాళ్ళలాగా మనకి గడ్డల్లాగా మారితే వాటిని మనం హెయిల్ స్టోన్స్ లేదా వడగళ్ళు అని పిలుస్తాం. సో వడగళ్ళు కురిసిన, స్లీట్ కురిసిన, మంచు కురిసిన, వర్షం కురిసిన, ఆకాశం అది కిందకి వస్తే అట్లా ఏమని పిలవాలి మనం? అవపాతంగా మనం పిలవటం జరుగుతుంది. అట్లాగే మనకి అందరికీ తెలుసు అదేంటి అంటే వాతావరణంలో మనకి పొరలు ఉంటాయి. ఏంటి పొరలు? ఒకటి ట్రోపోస్పియర్. ఇంకా ఏమైనా చెప్పుకుంటే ట్రోపోస్పియర్ మనకి తెలుసు ఆల్రెడీ. దానిపైన ట్రోపోపాజ్ ఉంటుంది. ట్రోపోపాజ్. దానిపైన స్ట్రాటోస్పియర్. దానిపైన థర్మోస్పియర్ లేదా మిసోస్పియర్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే స్ట్రాటో పైన మిసోస్పియర్ ఉంటుంది, మిసో పైన థర్మో ఉంటుంది. ఈ థర్మోలోనే ఐనోస్పియర్ అని చెప్తాం. మొదటిది ట్రోపోస్పియర్, ట్రోపోకి స్ట్రాటోకి మధ్యలో ఉంది ట్రోపోపాజ్. చూపించాడు మనకి ట్రోపో స్ట్రాట్, ఈ మూడు చూపించాడు మన టెక్స్ట్ బుక్ లో. కానీ అర్థం అవడం కోసము ఫస్ట్ ట్రోపోస్పియర్, తర్వాత స్ట్రాటోస్పియర్. ఈ స్ట్రాటోస్పియర్ కి ట్రోపోస్పియర్ కి మధ్యలో ఉండేదాన్ని ట్రోపోపాజ్ అంటాం. తర్వాత స్ట్రాటోస్పియర్, స్ట్రాటోస్పియర్ పైన ఉన్నది మెసోస్పియర్, మెసోస్పియర్ పైన ఉన్నది థర్మోస్పియర్. ఆ థర్మోస్పియర్ లోనే ఉన్నదాన్ని ఐనోస్పియర్ అని కూడా పిలుస్తాం. సో ఐనోస్పియర్ దాటిపోతే చివరి అంతరిక్షం వరకు ఉన్నటువంటి పొరను మనం ఏమంటాం? ఎక్సోస్పియర్ అంటాం. అయితే ఈ పొరలు అంటే చూడడానికి పొరలు కనిపించవు. వాతావరణంలో గాలి సాంద్రత, గాలి యొక్క సాంద్రత ఆధారంగా పొరలను మనం డివైడ్ చేసుకోవడం జరిగింది. దీని యొక్క సాంద్రత వాతావరణంలో గాలి యొక్క సాంద్రత ఆధారంగా ట్రోపోస్పియర్, ట్రోపోపాజ్, స్ట్రాటోస్పియర్, స్ట్రాటోపాజ్, మిసోస్పియర్, మిసోపాజ్, థర్మోస్పియర్, ఐనోస్పియర్, ఎక్సోస్పియర్ అని చెప్పేసి గాలి యొక్క సాంద్రత ఆధారంగా వాటిని మనం కొలవడం జరిగింది. భూమి దగ్గర గ్రావిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గాలి కణాలు దగ్గరగా ఉంటాయి, అవి సాంద్రత ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇంకా పైకి పోయే కొలిది భూమి యొక్క గ్రావిటీ తగ్గిపోతుంది కాబట్టి గాలిలో కణాలు పలచపలచగా ఉంటాయి, అంటే సాంద్రత తగ్గిపోతాయి అన్నమాట. సో అలాగే భూమి ఉపరితలాన్ని పైకి పోయే కొలది వాతావరణ సాంద్రత తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అట్లాగే ట్రోపోస్పియర్ అనేది యావరేజ్ గా మనకి 18 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. అయితే ధృవాల వద్ద మనకి గాలి సాంద్రత తక్కువగా ఉండడం వల్ల యాక్చువల్గా అంటే ట్రోపోస్పియర్ యొక్క విస్తీర్ణం 6 నుండి 18 కిలోమీటర్లు. సాధారణంగా ధృవాల వద్ద 6 కిలోమీటర్ల ఎత్తులో మనకి కనిపిస్తుంది, ఎందుకంటే ధృవాలు కొద్దిగా ఎత్తుగా ఉంటాయి కాబట్టి. ధృవాల వద్ద 6 కిలోమీటర్ల వరకు ట్రోపోస్పియర్ ఉంటుంది. సాధారణంగా భూమధ్య రేఖ వద్ద అయితే 18 కిలోమీటర్ల వరకు ట్రోపోస్పియర్ ఉంటుంది.
సో ఈ ట్రోపోస్ఫియర్ లోనే మేఘాలు, పవనాలు, అవపాతం, ఆర్ద్రత, పీడనము, ఉరుములు, పిడుగులు అన్ని ట్రోపోస్ఫియర్ లోనే జరుగుతాయి, మన అందరికీ తెలిసిందే. అలాగే స్ట్రాటోస్ఫియర్ అంటే మనందరికీ తెలుసు. ఓజోన్ పొర అనేది ఎక్కడ ఉందంటే ఈ స్ట్రాటోస్ఫియర్ లోనే మనం ఓజోన్ పొరను చూడవచ్చు. సో ఇది మనకి ఈ ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్ వాటి యొక్క సారాంశాలు. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఉష్ణోగ్రత అయ్యింది, అవపాతం అయింది, తర్వాత ఇంకోటి పీడనం తీసుకుందాం. పీడనాన్ని ఏమంటాం మనం? ప్రెషర్ అంటాం. పీడనాన్ని ఏమంటాం మనం? ప్రెషర్ అంటాం. ప్రెషర్ అంటే ఏంటి? గాలి మనపై కలిగించే ఒత్తిడి. గాలి మనపై కలిగించే ఒత్తిడిని ఏమని పిలాలి? పీడనం అని పిలుస్తాం. గాలి మనపై కలిగించే ఒత్తిడినే పీడనం లేదా ప్రెషర్ అని పిలుస్తాం అన్నాం. సో ఈ పీడనాన్ని మనం సాధారణంగా గాలి యొక్క సాధారణంగా పీడనం 1013 మిల్లీబార్స్. కానీ యాక్చువల్ చెప్పండి 1013.25 మిల్లీబార్స్ ఇవ్వాలి. సో సాధారణంగా వాతావరణ పీడనం ఎంత ఉంటుంది? 1013 మిల్లీబార్లో ఉంటుంది. అట్లాగే ఎప్పుడైనా 100 కన్నా ఎప్పుడైనా తగ్గిందనుకో మనకి అక్కడ ఇది అల్పపీడనం కింద లెక్క, అంటే రాబోయే తుఫాను సూచిస్తుంది. అంటే ఈ యొక్క పీడనం అనేది తగ్గుతూ ఉంటే మనకి అర్థం ఏంటంటే రాబోయే వాయుగుండమో తుఫాను అవి సూచిస్తాయి అన్నమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, టెంపరేచర్ పెరుగుతూ ఉంటే పీడనం తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి, టెంపరేచర్ పెరిగితే పీడనం అనేది తగ్గుతుంది. ఇన్వర్స్ రిలేషన్, విలోమ సంబంధం ఉంది. ఉష్ణోగ్రత పెరిగితే పీడనం తగ్గుతుంది, ఉష్ణోగ్రత తగ్గితే పీడనం పెరుగుతుంది. సో టెంపరేచర్ కి ప్రెషర్ కి విలోమ సంబంధం, ఇన్వర్స్ రిలేషన్ ఉందని గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అలాగే పీడనాన్ని కొలిచే పరికరం ఏదంటే బారోమీటర్. పీడనాన్ని కొలిచే పరికరం ఏదంటే బారోమీటర్. ఉష్ణోగ్రత కొలిచే పరికరం ఏదంటే థర్మోమీటర్. అలా చెప్పుకున్నాం. అలాగే బారోమీటర్ వాస్తవంగా టారిసెల్లి అనే సైంటిస్ట్ కనుగొంటాడు. టారిసెల్లి అనే సైంటిస్ట్ ఈ బారోమీటర్ కనుగొంటాడు. సో అయితే ఒక్కోసారి అంటే మనకి టెక్స్ట్ బుక్ ఇచ్చాడు, సుమారు 5600 మీటర్ల ఎత్తులో కూడా మనకి ఖర్దుంగల అనే హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఖర్దుంగల అనే ఒక కనుమ ఉంది. చాలా ఎత్తులో, సుమారుగా 5600 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఆ ఎత్తులో కూడా మనుషులు నివసించడం, సైనికులు ఆ ప్రాంతంలో వాళ్ళు వర్క్ చేస్తారు. అంటే మనం పర్వతాలు అంటే కింద నుంచి పైకి పోయే కొలది గాలి సాంద్రత తగ్గిపోతుంది. గాలి సాంద్రత తగ్గిందంటే గాలిలో ఉన్న ఆక్సిజన్ కూడా తగ్గిపోతుంది. అందుకే పర్వతాల పైకి వెళ్ళే వారికి చాలా ఊపిరి చాలా వేగంగా తీయవలసి ఉంటుంది, ఆయాసంగా ఉంటుంది. కారణం ఏంటంటే గాలి సాంద్రత తగ్గిపోవడం వల్ల గాలిలో ఆక్సిజన్ కణాలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఊపిరి ఎక్కువగా అందదు. కాబట్టి కానీ ఎంత 5600 మీటర్ల ఎత్తులో కూడా సైనికులు భారతీయ ఖర్దుంగల, ఆ కనుమ పేరు ఏంటో టెక్స్ట్ బుక్ ఇచ్చాడు, ఖార్దుంగల అనే ఒక కనుమ ఉంది. అక్కడ కూడా మన సైనికులు అంత ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో కూడా మన సైనికులు వర్క్ చేస్తున్నారంటే దే ఆర్ కాల్డ్ హీరోస్, గ్రేట్ హీరోస్ గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో కంపేర్ చేశారు అనమాట. అంటే పీడనము ఎట్లా ఉంటుంది, పైకి వెళ్ళే కొలది పీడనం ఎట్లా ఉంటుంది, గాలి ఒత్తిడి ఎట్లా ఉంటుంది అనేది మనకి ఇక్కడ కంపేర్ చేస్తూ మనకు ఖర్దుంగల కనుమని ఇవ్వడం జరిగింది. అట్లా ఇది ఒక కారణంగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఈ వాతావరణాన్ని ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఇది 1875వ సంవత్సరంలో ఇది ఏర్పడింది. దీని యొక్క లోగోలో మనకి సన్ ఉంటుంది. ఎందుకంటే సూర్యుడి వల్లే మనకి ఈ సృష్టి వచ్చింది. అలాగే సూర్యుడి వల్లే మనకి వర్షం వచ్చింది. ఆ వర్షం వల్లే మనకి ఆహారం వచ్చింది. ఆ ఆహారం వల్లే మనకి జీవం వచ్చింది. కాబట్టి సృష్టికర్తే ఈ ప్రపంచానికి మూలం అని చెప్పేసి ఇండియన్ మెటీరియలాజికల్ డెవలప్మెంట్ సన్ ని ఒక మోటోగా ఇవ్వడం జరిగింది. అయితే 1875లో ఏర్పాటు చేసిన ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ లేదా భారత వాతావరణ కేంద్రం యొక్క ప్రధాన కేంద్రం ఢిల్లీలో ఉంది. అయితే అప్పుడప్పుడు మీరు పేరు చదివినట్టు పూణే కూడా చూపిస్తుంది. పూణే ఏంటంటే పూణేలో వాతావరణ పరిశోధన కేంద్రం ఉంది. కానీ వాతావరణ కేంద్రం ఎక్కడ ఉందంటే అంటే పరిపాలనా కేంద్రం, ఐఎండి మనకి పరిపాలనా కేంద్రం ఢిల్లీలో ఉంది. కానీ వాతావరణ పరిపాలనా కేంద్రం ఢిల్లీ, పరిశోధనా కేంద్రం అయితే పూణేలో ఉంది. అలాగే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో కూడా మనకి వాతావరణ కేంద్ర రీజియన్ సెంటర్ కూడా మనకి అమరావతిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఒక కాన్సెప్ట్ కూడా మనకి టెక్స్ట్ బుక్ లో చూపించడం జరిగింది. నెక్స్ట్ వన్ అసలు ఇంతకీ
మరియు ఉష్ణోగ్రత, ఈ రెండు చాలా కీలకమైనవి. గాలి మరియు ఉష్ణోగ్రత చాలా కీలకమైనవి. అయితే గాలి అంటే, ఆ గాలి అనే పదానికి అర్థం ఏంటి? ఎయిర్ అంటాం. ఎయిర్. ఈ ఎయిర్ లో ఏముంటాయి? వివిధ రకాల వాయువులు ఉంటాయి. అంటే గాలి అనగా అర్థం వివిధ రకాల వాయువుల మిశ్రమమే గాలి. భూమి పుట్టినప్పుడు గాలి అనేది లేదు. మరి గాలి ఎప్పుడు పుట్టింది అంటే వాతావరణం పుట్టినప్పుడు, వాతావరణంతో గాలి పుట్టింది. మరి వాతావరణం ఎప్పుడు పుట్టింది అంటే భూమి మీద అగ్నిపర్వతాలు పేలేటప్పుడు వాటి నుండి నైట్రోజన్ అవ్వచ్చు, వాటి నుండి కార్బన్ డైఆక్సైడ్ లాంటివి వాతావరణంలోకి రిలీజ్ అవ్వడం మొదలయ్యాయి. అలాగే ఉల్కాపాతాలు, అలాగే మనకి సూపర్ నోవా నక్షత్రాలు పేలిపోయేటప్పుడు వాటి నుంచి హైడ్రోజన్, హీలియం లాంటి గ్యాసులు ఈ విశ్వంలోకి రిలీజ్ అయ్యాయి. హైడ్రోజన్, హీలియం గ్యాసులు ఈ నక్షత్రాలు పేలడం వల్ల రిలీజ్ అయ్యాయి. అట్లాగే అగ్నిపర్వతాలు పేలడం వల్ల నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యాయి. సరే, ఎప్పుడైతే వీటితో పాటు అగ్నిపర్వతాలు పేలడం వల్ల ఆ నీటి ఆవిరి కూడా రిలీజ్ అయింది. నీటి ఆవిరి, ఈ నీటి ఆవిరి తర్వాత మేఘాలుగా మారింది. ఆ మేఘాల తర్వాత వర్షంగా కురిసింది. ఆ వర్షపు నీరు సముద్రాలుగా మారింది. ఆ సముద్రంలో సైనో బ్యాక్టీరియా జీవి పుట్టి, ఆ సైనో బ్యాక్టీరియా జీవులే ఆక్సిజన్ ని రిలీజ్ చేసాయని చెప్తారు. తర్వాత ఈ ఆక్సిజన్ వాతావరణంలో చివరిగా కలిసిందని చెప్తారు. చూసారా, అవి అగ్నిపర్వతాలు పేలడం వల్ల, ఆ నక్షత్రాలు పేలడం వల్ల వివిధ రకాల వాయువుల మిశ్రమం ఏర్పడింది. వివిధ రకాల వాయువుల మిశ్రమం వల్ల గాలి ఏర్పడింది. గాలి వల్ల వాతావరణం ఏర్పడింది. వాతావరణం పదానికి అర్థం ఏంటి? భూమి చుట్టూ ఆవరించి ఉన్న గాలి పొరే వాతావరణం. ఇంత గాలి అంటే ఏంటి? వివిధ రకాల వాయువుల మిశ్రమాలు. ఇంతకు వాయువులు ఎలా పుట్టాయి భూమి మీద అంటే అగ్నిపర్వతాలు పేలినప్పుడు, అలాగే సూపర్ నోవా పేలినప్పుడు వాటి నుంచి వివిధ రకాల వాయువులు వచ్చి ఆ వాయువుల కలయిక వల్ల వాతావరణం ఏర్పడింది. చివరికి సముద్రాలు ఏర్పడ్డాయి. సముద్రాల వల్ల సముద్రం నుంచి ఆక్సిజన్ వచ్చి ఆక్సిజన్ కాస్త వాతావరణంలో కలవడం జరిగింది. సో చివరిగా మనకి ఆక్సిజన్ ఆవిర్భవించింది. ఈ విధంగా గాలి ఇవి ఏర్పడింది మనకు తెలుసుకోవచ్చు. రెండోది, మనకి క్లాసులో పిల్లవాడు అడుగుతాడు, గాలి ఎందుకు కనిపించడం లేదని అడుగుతాడు. ఏదైనా ఒక వస్తువు మనకు కనిపించాలంటే ఆ వస్తువు మీద కాంతి పడి కాంతి పరావర్తనం చెందినట్లయితే అక్కడ మనకి ఆ వస్తువు కనిపిస్తుంది. కానీ గాలి ఒక పారదర్శక పదార్థం. దాని మీద కాంతి పరావర్తనం చెందలేదు. ఎప్పుడైతే కాంతి పరావర్తనం చెందలేదో మనకి ఆ వస్తువు కనిపించదు. కాబట్టి గాలి అందుకు మనకి కనిపించడం లేదు. ఇది ఒక కాన్సెప్ట్. పిల్లవాడు ఎక్కువ క్లాసులో అడిగే డౌట్, ప్రధానంగా ఇలాంటి డౌట్లే మనకి పిల్లవాళ్ళు అడుగుతారు. ఈ గాలి అంటే ఏంటండి? ఈ గాలి ఎలా ఆవిర్భవించింది? నీరు ఎలా ఆవిర్భవించింది? సముద్రాలు ఎలా పుట్టాయి? ఇట్లా రకరకాల క్వశ్చన్లు. ఎందుకంటే డూ యూ నో, డిస్కస్ టు ద టీచర్స్ అని చెప్పేసి మనకి టేబుల్స్ ఇస్తాడు. తప్పనిసరిగా పిల్లవాడు టేబుల్ చూస్తాడు, మళ్ళీ క్వశ్చన్ చేస్తాడు అనమాట. సో అందుకు ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా మనం తప్పనిసరిగా పిల్లవాడికి బోధించక తప్పదు. ఇది ఒక అంశం. నెక్స్ట్ వన్, పవనం. పవనానికి గాలికి తేడా ఏంటి? పవనానికి గాలికి తేడా ఏంటంటే గాలి ఏ దిశలో వీస్తుంది, గాలి ఏ వేగంతో వీస్తుంది. గాలి ఒక దిశలో వీస్తుంది, గాలి ఒక వేగంతో వీస్తుంది. అలా వీచేదాన్ని ఏమని పిలాలి? పవనం అని పిలాలి. పవనం అనగా అర్థం ఏంటి అంటే గాలి ఒక దిశలో ఒక వేగంతో ప్రయాణిస్తే దాన్ని ఏమని పిలాలి? పవనం అని పిలాలి. పవనం అంటే ఏంటి? విండ్. విండ్. సో ఇప్పుడు మనకి దీన్ని పవన సూచి అంటాం. పవన సూచి అంటే అర్థం ఏంటంటే గాలి ఏ దిశకి వీస్తుంది అనే దాన్ని కొలిచేదాన్ని విండ్ వ్యాన్. దీన్ని విండ్ వ్యాన్ అంటారు. విండ్ వ్యాన్ అంటే గాలి ఏ దిశలో, ఈస్ట్ నుంచి వీస్తుందా వెస్ట్ నుంచి వీస్తుంది అనేది ఏ పరికరం కొలుస్తుంది అంటే విండ్ వ్యాన్. విండ్ వ్యాన్ అంటారు. అది గాలి యొక్క దిశను తెలియజేస్తుంది. ఈస్ట్ కా, వెస్ట్ కా, నార్త్ కా, సౌత్ కా. గాలి యొక్క వేగాన్ని కొలిచేది అనిమోమీటర్. గుర్తుపెట్టుకోండి, అనిమోమీటర్. గాలి వీచే దిశను తెలియజేసేది విండ్ వ్యాన్. గాలి యొక్క స్పీడ్ వేగాన్ని తెలియజేసేది అనిమోమీటర్. గాలి పవనం అనాలి ఇక్కడ. పవనం యొక్క దిశ, పవనం యొక్క వేగం. పవనం వేగాన్ని తెలియజేసేది అనిమోమీటర్. పవనం యొక్క డైరెక్షన్, దిశను తెలియజేసేది విండ్ వ్యాన్. సో పవనం అనేది అర్థం ఏంటి? గాలి వీచే దిశ, గాలి వీచే వేగాన్ని మనం పవనం అని పిలుస్తాము. సో ఇది ఒక అంశంగా కూడా మనకి ఇచ్చాడు. పవనాలు, శృతి పవనాలు, ప్రపంచ పవనాలు, ఇలా రకరకాలుగా మనం పిలవచ్చు పవనాలు కూడా. సో ఇది ఒక అంశంగా మనం ఇందులో చూపించాడు. నెక్స్ట్ వన్, వాతావరణం చూపించిన మరో అంశం చివరిగా ఆర్ద్రత.
ఆర్ద్రతను చూపించాడు. ఆర్ద్రతను ఇంగ్లీష్లో ఏమంటాం? హ్యూమిడిటీ అంటాం. ఈ ఆర్ద్రతను కొలిచే పరికరాన్ని ఏమంటామంటే హైగ్రోమీటర్. హైగ్రోమీటర్ అని పిలుస్తాం. ఆర్ద్రతను కొలిచే పరికరమే హైగ్రోమీటర్. ఆర్ద్రతను దేనిలో తెలియజేస్తాం? శాతాల్లో తెలియజేస్తాం. మినిమం 0 ఆర్ద్రత, మాక్సిమం 100 ఆర్ద్రత. సాధారణంగా 0 to 20, 20 to 40 వరకు ఇది నార్మల్ హ్యూమిడిటీ. 60 దాటిందంటే హై హ్యూమిడిటీ. ఇక హ్యూమిడిటీ పెరుగుతున్నట్లే. ఎప్పుడైతే 60+ హ్యూమిడిటీ పెరిగిందో వాతావరణంలో తేమ పెరిగినట్లు లెక్క. తేమ పెరిగిందంటే కాస్త మనకి వర్షపాతం వచ్చే సూచనలు తెలియచేస్తుంది. అందుకే మన పెద్దవాళ్ళు అంటారు ఈరోజు ఉక్కపోతగా ఉందంటారు. ఉక్కపోత అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ వాతావరణంలో తేమ ఉంది, నీ శరీరంలో చెమట ఉంది. సో తేమ ఉండేటప్పుడు ఏం చేసి చెమటను ఆ తేమ గాలి లాక్కోలేదు. ఎందుకంటే ఆల్రెడీ గాలిలోనే తేమ ఉంది, నీ ఒంటి మీద తేమ ఉంది. సో అప్పుడు ఆటోమేటిక్గా నీ తేమ వేగంగా ఆవిరి అవ్వదు, అప్పుడు విపరీతమైన చెమటలు వస్తాయి. అప్పుడు అంటారు మన పెద్దవాళ్ళు ఖచ్చితంగా ఇది వర్షం వస్తుందని. అట్లాగే గాలిలో తేమ ఉండే శాతాన్ని ఏమని పేరు? గాలిలో ఉండే తేమకి ఏమని పేరు అంటే ఆర్ద్రత అని పేరు అనమాట. సో ఈ ఆర్ద్రత మినిమం 0 to 20, 20 to 40 వరకు నార్మల్గా ఉండే ఆర్ద్రత. అది కాస్త 60 దాటిందంటే ఇక ఆర్ద్రత పెరిగినట్లే. దాన్ని మనం ఉండవలసిన ఆర్ద్రత ఉన్న ఆర్ద్రతను పోల్చేదని సాపేక్ష ఆర్ద్రత, రిలేటివ్ హ్యూమిడిటీ అంటారు. రిలేటివ్ హ్యూమిడిటీ గాలిలో ఒకానొక టెంపరేచర్ వద్ద ఉండవలసిన ఆర్ద్రత ఉన్న ఆర్ద్రతను కంపేర్ చేసేది సాపేక్ష ఆర్ద్రత. దీన్ని రిలేటివ్ హ్యూమిడిటీ అని పిలుస్తాం. దీన్ని శాతాల్లో మనకి తెలియచేయడం జరుగుతుంది. ఈ ఆర్ద్రతకు వచ్చే పరికరం ఏంటంటే హైగ్రోమీటర్. రీసెంట్ గా 2023 సంవత్సరంలో సిక్కిం సుమారు 2000-3000 మీటర్ల ఎత్తులో సిక్కింలో అడ్వాన్స్డ్ క్లైమేట్ అంటే వాతావరణాన్ని అంచనా వేసే ప్రముఖ దీన్ని అడ్వాన్స్డ్ వెదర్ సిస్టమ్ అంటారు. AWS అడ్వాన్స్డ్ వెదర్ సిస్టమ్. ఈ అడ్వాన్స్ వెదర్ సిస్టమ్ రీసెంట్ గా సిక్కింలో హిమనీ నదం వద్ద అడ్వాన్స్డ్ వెదర్ సిస్టమ్ ఏర్పాటు చేశారనమాట. అంటే పవన వేగము, పీడనము, ఆర్ద్రత, అవపాతం చాలా వేగంగా క్యాలిక్యులేట్ చేసి తుఫాన్లు కానీ, తుఫాన్లు కానీ, వరదలు కానీ, వాతావరణంలో కరువులు కానీ, వాతావరణం ప్రముఖమైన మార్పులను కూడా ఈ అడ్వాన్స్డ్ వెదర్ సిస్టమ్ అని ముందుగా ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇది మనకు సిక్కింలో ఏర్పాటు చేసుకున్న ఒక ఆధునికమైన పరికరంగా మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? పవనం గురించి చెప్పుకున్నాం, ఆర్ద్రత చెప్పుకున్నాం, ఆపాతం చెప్పుకున్నాం, ఉష్ణోగ్రత చెప్పుకున్నాం, గాలి అంటే ఏంటో చెప్పుకున్నాం, వాతావరణం ఎలా పుట్టిందో చెప్పుకున్నాం. సో ఇది మనకి ఈ పాఠ్యాంశంలో ముఖ్యమైనటువంటి అంశాలు. నెక్స్ట్ మరో అంశంతో కలుద్దాం. ధన్యవాదాలు.